మొదలు పెడదామండి. ఈరోజు అసలు మనం పల్లి నూనె ఎలా తయారవుద్ది, మనకి సీడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి దాని కదా. మనం పల్లి అయితే రైతుల దగ్గర నుంచి అయితే కొనేస్తామండి. నాగల్ కర్నూలు అటు సైడ్ నుంచి అలాగా మనకి రైతుల దగ్గర నుంచి అయితే పల్లి వచ్చేస్తుంది. దాన్ని మనం ఒక 24 hours డ్రై కింద అలాగా వేసేస్తాం అనమాట. కొంచెం డ్రై అయ్యే వరకు, అంటే దాంట్లో కొంచెం నిమ్ము అది అంటే పోయే వరకు దాన్ని డ్రై చేసేస్తాం. తర్వాత మనం ప్యాకింగ్ చేసుకుని మనం మిల్క్ అయితే తీసుకెళ్ళిపోయి చూసారు కదా, అలా అయితే మనం గానుగులో ఆడించేస్తాం అనమాట. మనం పర్ రౌండ్కి వచ్చి మీకు తెలుసు 25 kgs అయితే వేస్తాం మనం. పర్ రౌండ్కి వచ్చి ఒక ½ hour అలా తిరుగుద్ది అనమాట. అది మనం వచ్చేసి ఏంటంటే అన్రిఫైన్డ్ ఆయిల్ అని మంది. రిఫైన్డ్ ఆయిల్ వేరు, అన్రిఫైన్డ్ ఆయిల్ వేరు అనమాట. రిఫైన్డ్ అనేది ఏంటంటే ఎక్కువ కాలం నిలబడుతుంది, దాంట్లో కెమికల్స్ ఇవన్నీ కలిపింది అనమాట రిఫైన్డ్ అనేది. అన్రిఫైన్డ్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, గానుగులు ఆడించి దాన్ని అన్రిఫైన్ చేసే ఆయిల్. ఇది కరెక్ట్గా మీకు 8 months వరకు ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అనమాట. 8 months వరకు మీకు ఏం కదా ఆయిల్ వాటర్లోని ఎండలోనే అది పెట్టకూడదు అనమాట మళ్ళీ. ఓకే, చూసారు కదా, అది అన్రిఫైన్డ్. డైరెక్ట్గా అది మేము టిన్లోకి అయితే నింపేస్తాం. అది నింపేసి కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తిరగబొట్టిస్తూ ఉంటాం. ఆ మడ్డి అంతా కిందకి వెళ్ళిపోద్ది. ఇది ఆడించిన చెక్క అనమాట. ఇది ఆడించిందే పల్లి చెక్క ఇది అనమాట. మన దగ్గర ఏంటంటే మరి ఎక్స్పెల్లర్ కాదు కదా, మనది గానుగ కాబట్టి మనకి పిండి ఇలాగే అవుతుంది. ఎక్స్పెల్లర్ అయితే మీకు చెక్క కింద వస్తుంది అలాగా. ఇదేంటంటే కేక్ అయిపోద్ది అనమాట. అది పర్వాలేదు, దీనికి కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. పల్లి పిండికి బర్రెలుగా వేస్తారనమాట. ఇప్పుడు మనం మన ఆయిల్ రేట్స్ అనేవి చూద్దాం ఒకసారి. చూడండి, మన పల్లి అయితే 280 per liter. మనకి 5 kgs తీసుకుంటే తగ్గుతుంది, 15 kgs తీసుకుంటే అలా 20 rupees 10 rupees అలా తగ్గుతాయి అనమాట. మన దగ్గర వచ్చేసి కోకోనట్ ఆయిల్, సిస్మి ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, బ్లాక్ సిస్మి ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ ఒరిజినల్ దొరుకుతాయి మన దగ్గర. ఎందుకంటే మన దగ్గర కల్తీ అనే ప్రోడక్ట్ ఇది ఉండదు. ఇది ఒరిజినల్ రేట్స్. రేపు వీడియోలో ఇంకా చూద్దాం, మరి కలుద్దాం మరి రేపు వీడియోలో.